అందరూ తెలియజేసినందుకు దొండ్ర కుమారస్వామి గారు. క్రాంతి కుమార్ గారు చెప్పండి, మీరు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఎన్ని మరణాల గురించి చెప్పారు, కొన్ని ఎఫ్ఐఆర్లు కాలేదని చెప్పారు, కొన్ని ఎఫ్ఐఆర్లు అయితే ఛార్జ్ షీట్ కాలేదని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరం మొదలైంది, మళ్ళీ దందా మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ సంవత్సరం మనం ఎన్ని మరణాలు చూడాలో, ఎన్ని ఆత్మహత్యలు చూడాలో, ఈ కాలేజీల్లో ఈ స్ట్రెస్ తట్టుకోలేక కొంతమంది ఆ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోవటం, కొంతమంది విచ్చలవిడితనంతో ఆ కాలేజీ క్యాంపస్లోనే డ్రగ్స్ అమ్మటం, దానికి ఆ మేనేజ్మెంట్లు పట్టించుకోపోవటం, పోలీసులకు దొరికితే తూతూ మంత్రంగా సెటిల్మెంట్లు చేయటం, ఇవన్నీ పరిపాటి అయిపోయింది తెలుగు రాష్ట్రాలలో. కానీ మనం సమాజహితం కోసం పేరెంట్స్లో స్టూడెంట్స్లో అవేర్నెస్ తీసుకురావాలని ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి. వీళ్ళు అనేక మంది మీకు ఫోన్ చేస్తుంటారు, ఇప్పుడు ఏది ఆత్మహత్యలు చేసుకున్నాం, ఇలాగ మీరు విద్యార్థి సంఘాలను రండి, అలాగే అక్కడ మాకు క్లాసులు బాగా ఇబ్బంది పెడుతున్నారు, మాకు స్ట్రెస్ ఎక్కువ అవుతున్నాం, ఒక ఫ్యాకల్టీ చదువు మీదే దృష్టి పెడుతున్నారు తప్ప మాకు ఒక రిలాక్సేషన్ కానీ టార్చర్ అనుభవిస్తున్నామని మీకు అనేక ఫోన్స్ వస్తుంటాయి. గత సంవత్సరం మీరు ఆ ఫేస్ చేసినవి ఇప్పుడు మనం ఏదైతే డిబేట్ చేసామో దానికి మీరేమంటారు? ఒకటి ఏంటి అని అంటే, మీరు ర్యాగింగ్ అంటున్నారు కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ కాలేజ్ లో ర్యాగింగ్ ఉంది. కానీ ఇక్కడ ర్యాగింగ్ చేసేటోళ్ళు స్టూడెంట్స్ కాదు, ఫ్యాకల్టీ. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అసలు క్వాలిఫికేషన్ కూడా లేకుండా 10th ఫెయిల్ అయిన వాళ్ళను జస్ట్ చూపించి బొమ్మల్లాగా నిలబెట్టి ఫీజులు వసూలు చేసుకోనికే ఎవడు పడితే వాడిని అడ్డమైన వాళ్ళు అన్నా తీసుకొచ్చేసి వీళ్ళు ఫ్యాకల్టీ, వీళ్ళు మ్యాథ్స్ చెప్తారు, వాళ్ళు ఫిజిక్స్ చెప్తారు అని చెప్పి పెడుతున్నారు. దానివల్ల ఏమైపోతుంది, వాడికి చదువు రాదు, సంధ్య రాదు, వాడు చదువుకో అని చెప్పేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ర్యాగింగ్ అట్మాస్ఫియర్ ని కాలేజీలో క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మేము ఆల్రెడీ అక్టోబర్ నెలలో గవర్నమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక నివేదిక ఇచ్చినాం. ఇందులో 27 పాయింట్స్ పెట్టి ఇచ్చినాం అన్నమాట. ఏంది అని అంటే, మొత్తం అసలు ఏమేమి గైడ్ లైన్స్ అసలు వీళ్ళు ఫాలో కావాలి, అసలు ఏమేమి లాస్ ని అదేంది రూపొందిస్తే బాగుంటది అని చెప్పేసి A to Z మేము ఇందులో ఈ రిప్రజెంటేషన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అందులో మీరు చెప్పిన ప్రతి పాయింట్ కవర్ అవుతుంది. అది బుక్స్ గురించి అయ్యుండొచ్చు, యూనిఫామ్స్ గురించి అయ్యుండొచ్చు, అన్నిటి గురించి ఇలా కవర్ అవుతుంది. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకు ప్రతి కాలేజ్ బయట సే నో టు ర్యాగింగ్ అని ఎట్లయితే పెట్టి ఆడ మీకు ర్యాగింగ్ ఉంటే ఇబ్బంది ఉంటే దీనికి ఫోన్ చేయండి అని చెప్తారో, అట్లనే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్క కాలేజ్ బయట మీకు ఎవరైనా ఫ్యాకల్టీ ద్వారా కానీ ఏదైనా సరిగ్గా మీ కాలేజ్ లో వసతులు కానీ వాళ్ళు ప్రామిస్ చేసిన డెలివర్ చేయకపోతే పెట్టాలి. అట్లా పెట్టడం వల్ల ఏమైతుంది అంటే, స్టూడెంట్స్ కి కూడా ఒక అవేర్నెస్ కలుగుతుంది. అరే, మా హక్కులకు భంగం కలిగితే మేము ఈ నంబర్ కి కాల్ చేస్తే గవర్నమెంట్ ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతుంది. ఆ రెస్పాండ్ అయిన తర్వాత మా డీటెయిల్స్ అన్ని కాన్ఫిడెన్షియల్ గుంచుతుంది అని చెప్పేసి ఒక నమ్మకాన్ని వాళ్ళకి కలిగించాలి. అండ్ రెండో పాయింట్ ఏంటి అని అంటే, ఈ సూసైడల్ టెండెన్సీస్ పెరగడానికి కారణం ఏంటంటే, వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది అవసరం. ఆ కౌన్సిలింగ్ అనేది ఖాళీ తూతు మంత్రం లాగా పేపర్ల మీద ఉంటుంది కానీ ఎక్కడా కూడా ఉండట్లేదు. ఇక్కడ 2023లో నవీన్ మిట్టల్ గారు ఉండే అప్పుడు సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి 2023 అంటే 2023 ఏప్రిల్ 26వ తారీఖున ఆయన ఒకటి సర్క్యులర్ పాస్ చేశారు అనమాట. అందులో క్లియర్లీ పాయింట్ నంబర్ 7 ఏం చెప్తుందంటే, ఎవ్రీ జూనియర్ కాలేజ్ మస్ట్ అపాయింట్ సీనియర్ ఫ్యాకల్టీ యాజ్ ఎ స్టూడెంట్ కౌన్సిలర్. ఇందులో ఉంది. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే గైడ్ లైన్స్ ఫార్మ్ చేసి స్టేట్స్ ని యాక్ట్స్ తయారు చేయమన్నదో, అందులో కూడా 11th పాయింట్ ఏదైతే ఉందో, కౌన్సిలర్స్ అండ్ సైకాలజిస్ట్ సపోర్ట్ మెంటల్ వెల్ బీయింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కోసము ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ప్రిస్క్రైబ్ చేసిర్రు. మళ్ళీ ఇది అసలు ఈ 2023లో ఈ నవీన్ మిట్టల్ గారు ఇవన్నీ ఎందుకు పాస్ చేశారంటే, అప్పుడు హైకోర్టులో ఒక PIL ఫైల్ అయింది. ఈ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక, అప్పుడు అది ఎవరు ఫైల్ చేశారో తెలియదు కానీ, బట్ ఈ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక ఈ సూసైడ్స్ ఇవన్నీ పెరుగుతుంటే అప్పుడు గవర్నమెంట్ ఎట్లా సబ్మిట్ చేయాలి కాబట్టి నేమ్స్ ఎక్కి సబ్మిట్ చేసిర్రు. మనకు రూల్స్ అన్ని ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ లో లేవు, అదొక మన దౌర్భాగ్యం. అండ్ ఇంకొక పాయింట్ నేను ఏం చెప్తానంటే, ప్రైమ్ 9 వాళ్ళు చేస్తున్నది అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 2013వ సంవత్సరంలో అప్పుడు మనకు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ లాగా NV రమణ గారు ఉండే. టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఒక న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయిన ఆర్టికల్ ని ఆయన సుమోటోగా తీసుకొని PI లా కన్సిడర్ చేసిర్రు. సో ఇట్లా న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయ్యే ఆర్టికల్స్ ని మన చీఫ్ జస్టిస్ కనుక చూస్తే ఖచ్చితంగా దాన్ని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లా కన్సిడర్ చేయొచ్చు. సో నేను మీ ద్వారా ఇవాళ మనం అందరం కలిసి ఒక పిలుపునివ్వాలి. అదేంటి అని అంటే, చీఫ్ జస్టిస్ ఫర్ స్టూడెంట్స్, I request Honorable Chief Justice of India or Honorable Chief Justice of Telangana to take the sumoto cognizance. Andhra Pradesh also.
Andhra Pradesh also, Yes. to take the sumoto cognizance pertaining to the deaths of all the students happening in both the Telugu states and throughout the country in these corporate institutions. Because today students are losing their life ఓకే due to mental pressure which is being created, and there are no rules. Even if we have the rules, they are not being followed. So Okay. I kindly request all the chief justices to take sumoto cognizance of these irregularities happening in these corporate institutions Okay. pertaining to the deaths, or it might be to the mental pressure leading to the suicides. ఓకే సో ఈ ప్రైమ్ లైన్ వేదిక ద్వారా మీరు ఏదైతే కార్యక్రమం చేపట్టిర్రో మనం అందరిని రిక్వెస్ట్ చేద్దాం. Okay. హ్యాష్ చీఫ్ జస్టిస్ ఫర్ స్టూడెంట్స్ అని ఒక హ్యాష్ ట్యాగ్ ని మనము ట్రెండ్ చేసినామంటే దట్ విల్ రీచ్ టు మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ అండ్ త్రూ దట్ we can actually see better change in the society. Okay. So I kindly request through this platform to post your views by just putting a hashtag, using hashtag Chief Justice for students and Chief Justice for Telangana. ఈ రకంగా ఈ హ్యాష్ ట్యాగ్స్ ని రన్ చేస్తే కనుక ఖచ్చితంగా మనం ఒక చేంజ్ అని చూడొచ్చు. అండ్ ఇందులో అందరూ ఇంకొకటి ప్రైమ్9 ఈ యాక్టివిటీ చేపట్టింది కాబట్టి హ్యాష్ ప్రైమ్9 అని కూడా ట్యాగ్ చేయాలని చెప్పేసి నేను విన్నవిస్తున్నాను. ఓకే ఓకే ఏది ఏమైనా గత 2 నెలల నుంచి ప్రైమ్9 వేదికగా